లేస్ ప్యాకెట్స్‌తో అందమైన డెకరేషన్ తయారు చేసుకోవచ్చండి. ఇలా నేను ఏ4 షీట్ కలర్ షీట్‌తో ఆకు షేప్‌లో కట్ చేసుకున్న తర్వాత, సేమ్ ఇలాగే లేస్ ప్యాకెట్స్‌తో కట్ చేసుకోవాలండి. తర్వాత ఒక అట్ట బాక్స్ తీసుకొని ఇలా రౌండ్ షేప్‌లో కట్ చేసుకొని, ఇలా గీతలు గీసుకున్న తర్వాత, మనం జంట పేపర్‌లను ఇలా స్టిక్స్ తయారు చేసుకోవాలండి. ఇలా అంతా మనం అంటించుకున్న తర్వాత, కలర్ షీట్ ఇలా మనం తీసుకొని, ఆ రౌండ్ షేప్ ఎలా ఉందో అంత కట్ చేసుకొని గమ్ సహాయంతో ఇలా అంటించుకోవాలండి. మనం ముందుగా కట్ చేసుకున్న లేస్ ప్యాకెట్ ఆకులను మరియు షీట్ ఆకులను, ఏ4 షీట్ ఆకులను ఇలా మనం గమ్ అంటించుకొని ఇంకా అంటించుకోవడమే అండి. తర్వాత లేస్ ప్యాకెట్ యొక్క ఇలా ఒక పేపర్ తీసుకొని ఇలా రౌండ్ షేప్ కట్ చేసుకోవాలండి. దానికి అర్ధానికి రౌండ్ షేప్ అనేది చాలా సింపుల్‌గా ఇలా మనం వేస్ట్ అని పడేయకుండా తిరిగి మనం రీయూజ్ చేసుకోవచ్చండి. చాలా సింపుల్‌గా తయారు చేసుకోవచ్చండి. వాల్ హ్యాంగింగ్ డెకరేషన్ తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.